92వ కీర్తనలో 12వ వచనం మనం చదువుకుందాం. చదవండి. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోవేయుడు. ఏమవుతారంట? నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? ఖర్జూరపు యొక్క వృక్షం. చెప్పండి, దేని గురించి నేర్చుకుంటున్నాం? ఖర్జూరపు యొక్క వృక్షం గురించి మనము నేర్చుకుంటాం. ఈ ఖర్జూరపు యొక్క వృక్షం గురించి బైబిల్లో 60 వాక్యాలకు పైగా వ్రాయబడి ఉంది. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 60 వాక్యాలు. అయితే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి చెప్పండి. ఏం చెప్పట్లేదు? చెప్పాలి. మొదటిగా, ఎడారి వంటిని కఠినమైన వాతావరణంలో అది పెరుగుతుంది, అంటే ప్రతికూలతలో కూడా అది పెరుగుతుంది. 2, తక్కువ నీటితో అధిక వేడిని తట్టుకోగలిగిన ఒక చెట్టు. 3వదిగా, అది 100 అడుగుల వరకు, దాదాపుగా 75-60 అడుగుల వరకు అది పెరుగుతుంది అని 3 మాటలు అయితే మనము పోయిన వారం నేర్చుకున్నామా లేదా? మనం నేర్చుకున్నప్పుడు చెప్పలేదు ఎందుకని? దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యాన్ని ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టి వినాలి. కీర్తనకాడు ఏమన్నా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాడు? ఆశ పెట్టుకున్నాడు అంటాడు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలంట. వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని గైకొడిన వాడు ద్వితీయోపదేశ కాండం 28 మొదటి వచనం ప్రకారంగా చూడండి, వాక్యంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు అక్కడ. చూడండి, చదువు ప్రత్యూష 28:1. అమ్మా, ఎలా వినాలి? అందరూ చెప్పండి. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక హెచ్చింపు, ఒక ఘనత, అందరికంటే కూడా నిన్ను దేవుడు హెచ్చిస్తాడంట. కానీ దేవుడు అలా చేయాలి అంటే ఆయన ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దాన్ని గైకొనాలి. అర్థమైందా? వాక్యాన్ని వినాలి, దాన్ని గైకొనాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. శ్రద్ధగా విన్నప్పుడు నీ మనసులోకి వాక్యం వెళ్తుంది. ఎక్కడో ఆలోచనలో వినాలనుకోండి, వాక్యం నీ మనసులోకి వెళ్ళదు. వచ్చే వారానికి మర్చిపోతారు. విన్న వాక్యము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినండి, దాన్ని గైకొనండి, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. దేవుడు అంట ఆశీర్వాదం శాపాన్ని మన యొద్దే ఉంచాడంట. ఇదే ద్వితీయోపదేశ కాండంలో 11:26 చదవండి. 11:26. చూడుడి, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చూడండి, ఏం పెట్టాడంట? చాలా అందరూ చెప్పండి, ఏం పెట్టాడు మన ఎదుట? దేవుడు దీవెన పెట్టాడు, 2 మన ఎదుట పెట్టాడంట దేవుడు. ఏది కావాలో నీవే నిర్ణయించుకోవాల్సింది. దేవుని దీవెన కావాలా, దేవుని శాపం కావాలా? 2 మీ ముందు పెట్టానంటున్నాడు. ఏది కావాలో నిర్ణయించుకోవడం అనేది నీది. శాపం కోరుకుంటావో దేవుని కోరుకుంటావో నీ ఇష్టం. అక్కడ శాపం ఎలా పొందుకుంటావో దేవుని ఎలా పొందుకుంటావో కూడా రాశాడు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని యొక్క దీవెనను పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు 2 మీ దగ్గర పెట్టినప్పుడు మీరు ఏది కోరుకోవాలా? దీవెని కోరుకోవాలి, కానీ శాపాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారు తెలుసా? శాపాన్ని కోరుకుంటున్నారు. అక్కడ ఈ దినాల్లో దేవుని ప్రజలారా, 2 దేవుడు మన యొద్ద పడుతున్నాడు. అంటే ఒక మాట చెప్పనా, ఒక దేవుని బట్టి ఆశీర్వదించబడడం అనేది ఎవరి చేతిలో ఉందో తెలుసా?
దేని ఆశీర్వాదాన్ని దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నీ ఆశీర్వాదాన్ని దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. ఆశీర్వదించబడాలన్నా శపించబడాలన్నా అది నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. అందుకే నువ్వేది కోరుకుంటావో నీ ఇష్టం, చాయిస్ as యువర్ అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఆశీర్వాదం కావాలా లేకపోతే శాపం కావాలా, దేవుని కావాలా ఏదైనా కావాలనేది నీ ముందు పెట్టానన్నాడు దేవుడు. దాని ప్రకారమే మనం ఏం చేయాలి, ఏది కావాలో అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకున్న ఖర్జూర బుక్క చెట్టు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం కదా. 3 మాటలు మనం నేర్చుకున్నాం. అందుకే శ్రద్ధగా వినండి వాక్యం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే శ్రద్ధగా వినిన తర్వాత దాన్ని ఏం చేయాలి, పాటించండి. అప్పుడు దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని ఈ భూలోకములు అందరికంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించిన దాక. మాస్టర్ గారు అబద్ధం చెప్తున్నారు కదా అనుకోమాకండి. వాక్యం ఎప్పుడు కూడా దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, దానిని పాటించే వారికి దేవుడు చేస్తాడా చేయడా, ఖచ్చితంగా చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట మనం నేర్చుకుందాం, 4వ మాట చూడండి. 4వదిగా మనం చూస్తే యోహాను సువార్త 12:13. యోహాను సువార్త 12:13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ప్రజలందరూ ఏమని కేకలు వేస్తున్నారు, కూడా ఏం చేస్తారంట, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయారంట. జయము జయము అంటూ వచ్చుతున్నవాడు అని వాళ్ళు కేకలు వేస్తున్న సందర్భాన్ని మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే అది మట్టల ఆదివారం రోజు జరిగిన సంఘటన కదా, అవునా కాదా చెప్పండి. వచ్చే ఆదివారం మట్ల ఆదివారం, ఆ రోజు మట్ల ఆదివారం ప్రసంగం చేయాలి. ఇప్పుడు ఇందులోనే కలిసింది ఈ వారం, వచ్చే వారం అయితే బాగుండేది. అయితే చూడండి, ఇప్పుడు ఖర్జూరపు యొక్క మట్టలు, ఏ మట్టలు పట్టుకున్నారు వాళ్ళు, ఖర్జూరం మట్టలు, ఖర్జూరపు యొక్క చెట్టు. ఇప్పుడు ఖర్జూరం చెట్టుతో ఆ మట్టలతో వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా. ఇక్కడ దాని గురించి ఏమని చెప్పబడిందంటే, ఖర్జూరపు చెట్టు విశిష్టతలు మనం నేర్చుకుంటే గనక, ఈ ఖర్జూరపు యొక్క చెట్టు మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని సాదృశ్యంగా మనం చూస్తే ఖర్జూరపు మట్టలు జయమునకు, అలాగే పండగకు, సంతోషమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఎలా ఉంది, జయముకు, పండగ వాతావరణంకి, అలాగే సంతోషానికి కూడా సూచనగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ఏం చేశారంట, ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేట వచ్చేవాడు జయం పొందును గాక అని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఈ ఖర్జూరపు యొక్క చెట్టు దేవునికి అలాగే విశ్వాసానికి కూడా, ఒక విశ్వాసికి కూడా సాదృశ్యంగా కనబడుతూ ఉందని రాయబడింది. ఇప్పుడు ఒక దేవునికి విశ్వాసికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది ఈ చెట్టు. ఇప్పుడు ఖర్జూరపు యొక్క మట్టలు ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇది జయముకు. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఏం పలుకుతున్నారు అవి పట్టుకున్న వాళ్ళు, జయము కలుగుని గాక అని సంతోషంతో వాళ్ళు ఏం చేస్తారంటే కేకలు వేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు 4వ మాటగా మీరు నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, ఖర్జూరపు యొక్క మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఒక జయమునకు, పండగకు, 3వదిగా సంతోషమునకు సూచనగా ఉంది. జయము, పండగ, సంతోషం ఇలాంటి వాటికి సూచనగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడిన గాక అని వారు ఏం చేశారంట, కేకలు వేశారు జనులు. లేవి కాండములో కూడా మనం చూస్తే 23:40 వచనాన్ని కూడా చదవండి. లేవి కాండము 23:40. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత పంటలను, కొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అవి పట్టుకొని ఏం చేయాలంట,
ఏం చెప్పాడు? మొదటి దినమున మీరు దబ్బ బండ్లను, ఈత మంటలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలవ యొద్ద నుండి నిరంజనుడి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించవలెను అనేటువంటి వాక్యం అక్కడ మనకి కనబడుతుంది. అంటే పండగలు చేసేది ఈ యొక్క ఈత మంటల ద్వారాగా. పండగలు కూడా ఏం చేస్తున్నారు, లేదా ఖర్జూరం మంటలు తీసుకొని చేస్తూ ఉంటారని సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది. యేసు ప్రభు వారికి మనం ఎదుర్కోబడ్డు వాళ్ళు ఏం చేశారంట? ప్రభు విజయశీలుడు, ప్రభు విజయం సాధించాడని వాళ్ళకి అక్కడ జయం జయం అని పలుకుతూ ఉన్నారు. ఇక్కడ మనము జయం అనే మాట గురించి నేర్చుకుంటే ఇప్పుడు దేనికి పోల్చబడిందని చెప్పాను మీకు. ఒక ఏసైకి, రెండోది విశ్వాసకి. చెప్పండి ఎవరెవరికి? ఏసైకి, ఒక విశ్వాసకి. ఇప్పుడు జయం అనే పేరట ఏసై గురించి మనం నేర్చుకుందాం. మొదటిగా ఏసై గురించి మనం నేర్చుకుంటే మనం ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటే యోహాను సువార్త 16:33 వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చూడండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు 16:33 చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమిటంటే ఆయన ఏమంటున్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయనను చెప్పండి, శ్రమ కలిగినను దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు ఈ లోకములో మీకు నానా రకమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి, నానా రకముల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయినా సరే మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? మీ పక్షంగా ఉన్న దేవుడు జయించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే ఈ లోకాన్ని జయించిన వాడు. ఆయన లోకాన్ని జయించిన వాడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉన్నాడు. నీతో ఉన్నవాడు ఎలాంటి వాడు? ఆయన జయం పొందలేని వాడా? ఆయన ఏమి చేతకాని వాడా? ఆయన ఏమి చేయలేని వాడా? ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో మీకు ఇబ్బందులు కలుగుతాయి, ఈ లోకస్తుల వలన మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళు నన్నే ఎరగలేదు, మిమ్మల్ని వెళ్తారు, ఇంకా నన్నే హింసించారు, మిమ్మల్ని హింసిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. దేవునికి మహిమ కలుగునా. ఆయన ఏంటంట? లోకాన్ని జయించాడు. విజయానికి గుర్తు ఆయన ప్రభు. కలవరి సెలవులో సాతానుని తల చెదగొట్టి సాతాను మీద జయం పొందాడు, మరణము మీద జయం పొందాడు, పాతాళం మీద జయం పొందాడు యేసయ్య. ఆయన లోకము మీద జయం పొందాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మరణపు యొక్క బలమును ఆయన ఏం చేశాడంట? విరిచివేశాడంట. మరణాన్ని సవాల్ చేశాడట. ఈ లోకంలో ఏ గొప్ప వ్యక్తి అయినా మరణానికి లోబడాల్సిందే. ఎంత ప్రముఖమైన వ్యక్తి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా మరణానికి ఏం చేయాలి? చూడండి, అందరూ చెప్పండి, మరణానికి లోబడాల్సిందే. కానీ మరణాన్ని జయించిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మృత్యుంజయుడైన దేవుడై ఉన్నాడు. ఆయన పేరే మృత్యుంజయుడు. మృత్యువుని జయించిన వాడు ఆయన. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? ఆయన మరణాన్ని జయించాడు. యేసు ప్రభు పాతాళను జయించాడు, చెరగా తీసుకుని పోయాడు ఆయన. అలాగే సాతానును జయించాడు, లోకాన్ని జయించిన జయవీరుడు ఆయన. అందుకే ఆయన జయవీరుడు కాబట్టి ఆయన బిడ్డగా నీకు కూడా జయం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా? ఆయన జయం పొందాడు కాబట్టి మనకి జయం ఇవ్వగలిగిన వాడు. ఆయన జయం లేకపోతే మనకి జయం ఎలా ఇస్తాడు? సమస్తాన్ని ఆయన ఏం చేశాడంట? జయించాడు. ఈరోజు మనము నమ్మాలి ప్రభు యొక్క జయములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విశ్వాసంతో కూడా పోల్చుకుంటే విశ్వాసులకు కూడా జయం సాధించే వాళ్ళని మనం నమ్మాలి. ఎలా మన జయం వస్తుంది? కొలసీ రాసిన పత్రిక 2:15 వాక్యం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2:15.
2:15. మరియు ఆ, పురాతనముల వలనను ఆ, శరీరమందు సున్నతి పొందక ఆ, ఇంకట వలనను మీరు మృతులై ఉండగా ఆ. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఉమ్. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన రథమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మేము జీవింపు చేశాము. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని తెచ్చి బాహాటముగా వేడుక కనబరచును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనబడతా. ఏం చేశాడంట దేవుడు? మన ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలండి ఇవి. ప్రభు చేసిన గొప్ప కార్యం ఇక్కడ వివరించబడింది. 15వ వచనంలో చూడండి, మనం చేసిన పాపముల యొక్క చిట్ట, రుణముగా మనకు విరోధంగా నుండిన పత్రము, నీ గురించి వ్యతిరేకంగా రాయబడిన పత్రాలు ఉన్నాయి. నీ పాపముల చిట్టా ఉన్నాయి. ఆ పత్రము గనక తుడిచిపెట్టకపోతే ఆ పత్రమును బట్టి నీకు తీర్పు. ఇప్పుడు దాన్నే పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారంటారు. నువ్వు చేసిన నేరాలన్నీ అందులో ఏంటంటే రాయబడతాయి. దాన్ని బట్టే నీకు జైలు శిక్ష అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అదే రాయబడింది. ఇక్కడ మన పాపము యొక్క పత్రాలు ఉన్నాయి. ప్రభు ఏం చేశాడంట సిలువలో? చూడండి అన్నమాట, చూడండి 15లో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన అపరాధాల పత్రాలను తీసుకెళ్లి సిలువలో ఆయన చేతులకు కొట్టిన మేకుల్లో పెట్టేశాడు. ఆ పత్రాలు ఉంటే నీ మీద నేరం రోజు రుజువుపరచబడుతుంది. ఆ పత్రం ఉంటే నువ్వు దోషం అని తెలుస్తుంది. ఆ పత్రం ఉంటే నీ నేరం రుజువుపరచబడి నీకు శిక్ష వేస్తారు. అందుకే యేసుప్రభు ఆ పత్రాన్ని తీసుకొని తన మేకులు అలా కొట్టేసుకున్నాడు అంట. అలా కొట్టించేసిన తర్వాత ఆ చేతుల మీద కాచిన రక్తం ఉందని చూడండి. ఆ రక్తం ఏం చేసిందంటే నువ్వు విరోధముగా అపరాధములు చేసిన పాపములన్నీ కూడా ఆ రక్తము చేవ్రాతను తుడిసి వేసేసింది. ఇప్పుడు నీ పాపాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నీ అపరాధాలు ఎక్కడున్నాయి? ఏం లేవు. ఎందుకు లేవు? ఉన్నాయిగా పత్రంలో. ఆ పత్రాన్ని ఏం చేశాడు ప్రభు? సిలువలో దానిని ఏం చేశాడు? దాన్ని చెరిపివేశాడు తన రక్తంతో. అందుకే రాయబడింది అక్కడ వాక్యంలో. ఆయన ఏం చేశాడంట? మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేశాడంట. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి మహాత్మగా వేడుక కనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప కార్యం ప్రభు సిలువలో చేశాడు. అంత మాత్రమేనా? సిలువలో ఇంకేం చేయలేదా? చాలా చేశాడు. అయిన తర్వాత చేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న
దేవునికి స్తోత్రం. ఎవరి యందు జయోత్సవం? ఆయన యందు. ఎవరాయన? మా ద్వారా ప్రతి స్థలం మందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు, ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నా వైపు చూడండి. ఆయన యందు ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు పౌలు. ఆయన యందు అనగా యేసు ప్రభునందు ఎల్లప్పుడూ విజయం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి యందు విజయోత్సవం కలుగుతుంది? యేసయ్య యందు. స్పష్టంగా రాశాడు. జయము అనే మాట గురించి మనం నేర్చుకున్నాం. మంటల యొక్క ఏ మంటలు అవి? ఖర్జూరం యొక్క మంటలు పట్టుకొని జయము జయము అని వాళ్ళు నినాదాలు పలుకుతూ కేకలు వేస్తున్నారు ప్రభు వచ్చినప్పుడు. మంటలు అనగా ఖర్జూరపు మంటలు అనగా 4వ మాటగా మనం నేర్చుకున్నాం. జయానికి సాదృశ్యంగా ఉంది, పండగకి సాదృశ్యంగా ఉంది, సంతోషానికి సాదృశ్యంగా ఉంది. జయం అనే మాట దగ్గర చూస్తే యేసు ప్రభు సమస్తాన్ని జయించిన వాడు. దేవునికి స్తోత్రం. అదే ఒక విశ్వాసానికి సాదృశ్యంగా తీసుకుంటే యేసు క్రీస్తు వలన మనకి అన్ని ఎల్లప్పుడూ కూడా జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. జయం అనేది ఏదో ఒకసారి, ఏదోలే అదృష్టం కలిసి వచ్చి జరిగిందిలే, ఏదోలే త్రుటిలో ఏదో జరిగిపోయిందిలే, అలా కాదండి జయం. ఇక్కడ జయం అనే మాటని ఎలా చెప్తున్నారో తెలుసా? దాన్ని ఒక స్థిరమైన మాటగా మాట్లాడుతున్నాడు. గమనించండి, ఎల్లప్పుడూ అనే మాట వాడబడింది. ఏ మాట అక్కడ? ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు, ఎప్పుడు కూడా ప్రభువునందు ఉన్న వారికి ఎప్పుడు జయమే. ప్రతి విషయంలో కూడా జయమిస్తాడు మన దేవుడు. అందుకే ఎల్లప్పుడూ మాకు జయం ఇచ్చాడని చెప్పి పౌలు తన అనుభవంలో రాసి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు వలన ఎల్లప్పుడూ మనకి జయము దేవుడు అనుగ్రహించును గాక. ఎల్లవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నా జీవితంలో ఎల్లప్పుడూ జయమిచ్చును గాక అనండి. ఇస్తాడే కూడా? ఆయన ఇవ్వగలిగిన దేవుడా కాదా? ఆయన ఇస్తాడు. ఆయన చేయగలిగిన వాడు. ఆయన చేశాడు. ఆయన చేశాడు. నేను జయించాను కాబట్టి మీరు కూడా ఏమవ్వాలి? జయించండి అంటున్నాడు. ఇంకో మాట మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 15:57 అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి వలన జయం? చెప్పండి. ఎవరి వల్ల మీ పరిస్థితులు మారుతాయి? ఎవరి వల్ల మీరు దీవించబడతారు? అది మర్చిపోకూడదు. ఇప్పుడు మూలం మర్చిపోకూడదు. కొంతమంది మేలు పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నారంట? చెప్పండి. మేలు చేసిన వ్యక్తిని మర్చిపోతున్నారు. నిజమండి. సౌలుకి దేవుడు గాడిద కోసం వెతుక్కున్న సౌలుకి వెళ్తే జాక్పాట్ తగిలినట్టుగా రాజుని చేశాడు దేవుడు. సౌలు గాడిద కోసం ఏమండి గాడిద తప్పిపోతే వాళ్ళ ఎల్లయ్యా గాడిద ఎత్తుకు రమ్మంటే వెళ్ళాడు, బయలుదేరి. అలా వెళ్తూ ఉన్న దారిలో సమూయేలు దగ్గరికి వెళ్ళి కనుక్కున్నామని తన అనుచరులు చెప్తే సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు ద్వారా దేవుడు రాజుగా చేశాడు. జాక్పాట్ తగిలేసింది. నాకేంటి, నాకు అర్హత లేదు కదా అన్నాడు. అర్హత లేనప్పుడే ఇచ్చేదే కృప. ఇచ్చాడు దేవుడు. కానీ అతను ఏం చేశాడు? ఇచ్చిన దేవుని మర్చిపోయి జనుల మీద ప్రాధాన్యత, వారి మాటలకు ఇంపార్టెంట్, వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఉన్నది కూడా చెప్పండి. చూడండి, దేవుడు ఏ ఆధిక్యత నీకు ఇచ్చాడో ఆ దేవుని మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడు ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకూడదు. ఆ దేవుని కృతజ్ఞతగా బ్రతకడం మర్చిపోకూడదు. మనం సౌలు మర్చిపోయాడండి. సౌలు దేవుని మాటకు విలువట్లా, మనుషుల మాటలకు విలువేస్తున్నాడు ఎక్కువ, ప్రజల మాట వింటున్నాడు ఎక్కువ. అందుకే దేవుడు ఏం చేశాడంటే
దేవుని మాట విని నా చిత్తానుసారమైన వాడిని నేను కనుగొన్నాను. అందుకే దేవుడు దావీదుకి చేశాడు పోస్ట్. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా దేవునికి ప్రాధాన్యత, ఆయన మాటకి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్థానంలో దేవుడు ఇస్తాడు. నమ్మండి, ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని ఉంచుతాడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, హృదయానుసారంగా ఉన్నాడు. నా చిత్తానుసారమైన నేను కనుగొన్నాడు. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఎక్కలేని ఎత్తైన స్థలమునకు నాకు ఎక్కించు అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేసేసాడు. గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. నువ్వు కనుక దేవునికి నమ్మకంగా, నువ్వు కనుక దేవుని చిత్తానుసారంగా నువ్వు దేవునికి ప్రార్థన ఇచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగినప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా. అది ఎలాంటిదైనా దేవుడు దాన్ని అక్కడ స్థానంలో తిన్ను. ఈయన అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలం అంటే నా వల్ల కాదు, నేను చేరుకోలేను, నా వల్ల కాని ప్లేస్ లోకి నన్ను పెట్టయ్యా. నిజంగా దావీదు రాగవడం అతని వల్ల అవుతుందా? కాదు, దావీదు వల్ల కాదు, కానీ అవ్వదు. కానీ దేవుడు పెట్టాడు అక్కడ. ఈ రోజు నీ వల్ల కానిది, నువ్వు చేరుకోనిది నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఆ స్థలంలో నేను నిలబెడతాడు ఖచ్చితంగా. మీరు నమ్మండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా, దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని మాటకు నువ్వు వినిపించినప్పుడు, దేవునికి నువ్వు లోబడినప్పుడు దేవుడు అతి కార్యములు చేయునుగాక. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అలా చేసిన దేవుడు చేసిన కార్యం. దేవునికి లోబడినప్పుడు, నేను ఒకసారి చెప్పాను, నాగేశ్వరరావు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మన కూడా వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు, పాటలు కూడా పాడారు ఆయన. పాంచారున్నవలో మా ఇంటికి వచ్చేవాడు ఆయన, మమ్మల్ని ఆరాధనలో నడిపించేవాడు ఆయన. ఆయన ఎవరో తెలుసా, ఇస్త్రీ చేసుకుంటాడు ఆయన. ఆయనకు అక్షరముఖ రాదు, కానీ ఆయనకి ఏం తెలుసా, నాకు రైల్వే జాబ్ కావాలని ఆశ. రైల్వే జాబ్ అంట, కానీ ఒక్క ముక్క చదువు లేదు ఆయనకి. సంతకం కూడా నేర్చుకున్నాడు తర్వాత ఆయన. ఇస్త్రీ చేసుకుంటాడు ఆయన, కానీ అతని ఆశ ఏంటో తెలుసా, రైల్వే జాబు. రైల్వే జాబు ఎలా వచ్చింది? అది దావీదు ప్రార్థన లాగా ఉంది. ఎలా ఉందంటే, ఎక్కలేనంత ఎత్తైన స్థలం. అది ఎలా వచ్చింది? చదువుకున్న వాళ్ళకే రావట్లేదు ఉద్యోగాలు. అలాగే ఎన్నో డబ్బులు కట్టినా రావట్లేదు గవర్నమెంట్ జాబ్. రైల్వే జాబ్ అంటే మామూలు కాదు, జాక్పాట్. అది గవర్నమెంట్ జాబే మంచిదంటే రైల్వే జాబ్ అయితే ఇక దానికి తిరిగిలేని ఉద్యోగం అది కదా. అలాంటి ఉద్యోగం కోసం కావాలని చెప్పి మా దగ్గర ప్రార్థన చేసేవాడు. మేము ప్రార్థన చేసాం, మేము పక్కెళ్ళి నవ్వుకున్నాం అప్పుడు చిన్నప్పుడు. ఈయన అసలు చదివే రాదు, ఈయనకి అసలు ఒక ముక్క కాదు, ఈయనకి రైల్వే జాబ్ కావాలంట. అంటే నమ్మడానికి అది ఎక్కడ కూడా లేదు. అయితే అలాగా ఆయన ప్రార్థన చేశాడు, నమ్మకంగా యథార్థంగా దేవుని దృష్టిలో ఉన్నాడండి. ఆయన మొదటిగా అధికారులు, ఆఫీసర్లు ఉంటారు కదా, రైల్వే ఆఫీసర్లు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఆఫీసర్ల దగ్గర ప్యూన్గా, అంటే వాళ్ళ ఇంట్లో పనివాడిగా చేర్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో నమ్మకంగా పనిచేయబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ బంగ్లా ప్యూన్గా ఇతనిని పర్మనెంట్ చేసేసారు. వాళ్ళు ఏం చేశారు? పర్మనెంట్ చేసేసారు. రైల్వే జాబ్ వచ్చేసింది అలాగా. వాళ్ళ 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 అల్లుడు, ఇప్పుడు వాళ్ళ కూతురు పాస్టర్ గారు, వాళ్ళ అల్లుడు ప్రసాద్ పాస్టర్ గారు మన దగ్గరికి వాక్యానికి వస్తాడు. ఆయన మాకు బైబిల్ కాలేజీ మాస్టర్. ఆయన ఎంత ఉన్నతమైన స్థానంలో వచ్చారు. 60,000 70,000 ఆయన కొబ్బరి తోటలో మదన్ నగర్ కొబ్బరి తోటలో ఒక ఇల్లు, ఒక బిల్డింగ్ ఉంది ఆయనకి. అలాగే ఇప్పుడు ఆయన సొంత ఊర్లో సేవ చేస్తున్నాడు, అమలాపురం దగ్గర మువ్వండ. నేను వెళ్ళా వాక్యం చెప్పడానికి అక్కడికి ఈ మధ్య. అక్కడ ఆయన వాక్యం అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది ఆయనకి. అంటే ఎందుకు ఈ మాటలు మీరు చెప్పారు? కావాలంటే ఇక్కడ ఉన్నారు తెలిసిన వాళ్ళు, కావాలంటే కనుక్కుంటారు. ఆవిడకి తెలుసు, మీకు కూడా తెలుసు అండి, ఆవిడకి తెలుసు, ఉన్నారు. నిజంగా ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఆయనకు రైల్వే జాబ్ ఉద్యోగం రాకూడదు కూడా, వచ్చే అవకాశమే లేదు. కానీ ఒకటి మాత్రం, దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని చిత్తంలో దేవునికి లోబడి బ్రతికిన వారు ఏదైనా దేవుడిస్తారు. అదే సాక్ష్యం, సజీవ సాక్ష్యం ఈ కళ్ళ ముందు ఉంచాను నేను. ఎలాంటి కార్యములైనా ప్రభు చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. కానీ మరి నువ్వు ఎలా ఉన్నావు ప్రభు దగ్గర?
ఈరోజు ప్రభు అన్నాడు, నా చిత్తానుసారమైన వాడిని నేను కనుగొన్నాను అన్నాడు. మరి దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే దేవుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. దావీదు అడిగాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నన్ను ఎక్కించని అడిగాడు. దావీదుని దేవుడు అలాగే పెట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదుని పెట్టిన దేవుడు నిన్ను పెట్టును గాక. దావీదులాగా నువ్వు ఉండును గాక. మరి అదంటే ఇది కూడా ఉన్నాడుగా, పెట్టాడు. ఓకే, మరి అలా ఉన్నాడు. మరి మీకు అది కావాలా? దేవుడి నుంచి మీరు కూడా అలా ఉండాలిగా. ఆశీర్వాదము, దీవెన, శాపం దేవుడు మీ దగ్గర పెట్టాడుగా. మీ దగ్గర పెట్టాడుగా. ఎలా ఉండాలనేది మీరు, మీ భక్తే మీకు ఆశీర్వాదమైన శాపాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయండి. జయమన్న మాట దగ్గర మనం ఉన్నాం, సమయం అయిపోయింది. కాబట్టి ఆలోచన చేయండి. సిలువ చేత దేవోత్సవం దేవుడు మనకి ఇస్తున్నారు కదా. చూడండి, అంటే దేవునితో పాటు బాహాటముగా మనకి జయోత్సవాసం దేవుడు ఇస్తున్నాడు. చూడండి, దేవుడు జయం పొందాడు. ఆ దేవుని ద్వారా మనం కూడా జయం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటల ముగింపులో ఖర్జూరపు యొక్క మంట జయానికి, సంతోషానికి, పండగకి సూచన. ఈ జయం అనే మాట దగ్గర మనం నేర్చుకుంటే, యేసయ్య లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణమును జయించాడు, పాతాళమును జయించాడు. ఆ దేవుని బిడ్డలం కాబట్టి అది మనకి ఎలాగ జయం అంటే, యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అని తెలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వారిగా, ఆయనకి నచ్చే భక్తి మనం చేస్తూ, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికితే దేవుడు ఖచ్చితంగా, మీరు ఏ ప్రార్థన అడిగితే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా. చూడండి, మీరు ఏది అడిగితే అది ఇస్తానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది అడిగినానో మీకు నేను ఒక మాట చెప్పరా, మనకి అసాధ్యం కాదేమో, దేవునికి అసాధ్యం అంటే ఏమి లేదు. మనకంటే ఒక పరిమితి ఉందేమో కొన్ని విషయాల్లో, దేవునికి పరిమితులు లేవు. హల్లెలూయా. అందుకే నీ ద్వారా కాదు జరగాల్సింది, ఆయన ద్వారాగా జరగాలి. ఆయన ద్వారాగా జరగాలంటే ఆయనకి ఇష్టమైనట్లు ఉండాలి, ఆయనకి లోబడి ఉండాలి, ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అప్పుడు ఆయన ద్వారా నీకు కార్యం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆయన ద్వారా కార్యం అనేది మొదలైతే దానికి ఆటంకం అనేది ఉండదు, దానికి అడ్డు అనేది ఉండదు, దానికి పరిమితి అనేది ఉండదు. అది గొప్ప జయం అనేది దేవుడు నీకు ఇచ్చిన గాక. ఏదైనా సరే ఆయన ద్వారా నువ్వు విజయం పొందుకోగలుగుతావు. ఎందుకంటే యేసుక్రీస్తు మూలంగా నీకు జయం అనుకరిస్తాడంటే. నీకు జయమైన, ఆశీర్వాదమైన ఏదైనా అది ఎవరిలో దాచి ఉంచాడు దేవుడు అంటే యేసు ప్రభులో ఉంచాడు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నీకు అది దొరుకుతుంది ఖచ్చితంగా. నీకు దొరుకుతుందనడానికి ఏంటి అంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన పెట్టావు నువ్వు. మరి నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు దేవుడు? కానీ అది ఇవ్వాలంటే మనం ఆయనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాము గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.